रजिस्ट्रेशन का भी पहली बार शोरूम में हमने अलो कर दिया। ट्रांसपोर्ट ऑफिस में अभी रजिस्ट्रेशन नहीं रहते, कहाँ गाड़ी करे थे वही आपका रजिस्ट्रेशन का सहूलत कंज्यूमर के लिए फैसिलिटेट कर रहे हैं। सर आरटीसी को उसमें मच कर बोल के बोल रहे सर गवर्नमेंट इसके बारे में ప్రభాకర్ గారు ఇక్కడ ఈ డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ ఏదైతే వాహనంలో ఈరోజు స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు మనం ఒరిజినల్ మన సిఎఫ్ఎస్టీ పోర్టల్లో మనం డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఒక 2 months మనం ఏదైతే రన్ చేశాము దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆల్ ఇండియా పోర్టల్లోకి మనము వాహన పోర్టల్లోకి మనం వెళ్ళాము. ఈరోజు మాత్రం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ అంటే ముఖ్యంగా ఫుల్లీ బిల్ట్ వెహికల్స్ 2 wheelers అండి 4 wheelers ఫస్ట్ అయితే మోటార్ సైకిల్స్ కార్ స్టార్ట్ చేశాము. అలాగే కంపెనీ వాళ్ళు అయితే ఫుల్లీ బిల్ట్ వెహికల్స్ ఇస్తారో అవన్నీ కూడా ఈ డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మా డేటా అంతా కూడా వాహనంలోకి పోర్ట్ అవుతుంది. ఒక వాహనంలో 58 సర్వీసులు ఉన్నాయి మొత్తంలో. అట్లాగే సారథి అంటే లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి 26 సర్వీసులు ఉన్నాయి. ఈ అడ్వాంటేజ్ అంటే మనం నేషనల్ డేటాబేస్కి వెళ్ళిపోయి ఇప్పటివరకు మన డేటాబేస్ సెపరేట్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే అతను డ్రైవింగ్ లైసెన్స్ చేంజ్ ఆఫ్ అటెండ్ చేసుకోవాలన్నా రెన్యూవల్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ గతంలో ఈ మధ్య చూసుంటారు వాహనం ఎన్ఓసి కూడా తీసేస్తున్నారు. అంటే యూనిఫైడ్ డేటాబేస్ ఎంటైర్ కంట్రీలో ఉంటుంది కాబట్టి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ పోవడం కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీ అవుతాయి. ఒకప్పుడు మేము లైసెన్స్ రెన్యూ చేయాలంటే వేరే స్టేట్ది వాళ్ళకు రాసి కన్ఫర్మేషన్ వచ్చి అయిన తర్వాత చేశాము. ఇప్పుడు అట్లాంటి సాధక బాధకాలు ఏం లేవు. ఇంటర్ స్టేట్కి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి మొత్తం వాహనం లాంచ్ అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. అంటే చాలా మటుకు ఆన్లైన్ సర్వీసెస్ స్లోగా వస్తాయి. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి మెషిన్ పర్మిట్స్ కానీ పర్మిట్ రెన్యూవల్ కానీ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చాలా సులభంగా ఉంటాయి. అంటే ఆఫీస్కి వచ్చి కిలో నిలబడి ఫీజు కట్టి ఏం చేసి అల్టిమేట్గా అది చాలా ఫ్రీగా సార్ వాహనానికి ఇప్పుడు ఈ రోజు నుంచి మనం రిజిస్ట్రేషన్ లాంచ్ చేసాము. ఆల్రెడీ డేటా అంతా పూర్తయింది. ఆల్మోస్ట్ ఒక 10 రోజుల్లో 11 ఆఫీసులో 11 జిహెచ్ఎంసీలో చేద్దాం. 11 అన్ని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీసులో కూడా అన్ని సర్వీసెస్ ఆల్ వాహన అన్ని సర్వీసెస్ కూడా రోల్అవుట్ అవుతాయి. స్లోగా దీని నెక్స్ట్ ఎంటైర్ స్టేట్ రోల్ అవుతాయి. అన్ని సర్వీసెస్ 26 సర్వీస్ ఉన్నాయి. లైసెన్స్ సంబంధించినంత సారథి, వెహికల్ సంబంధించినంత వాహనం. ఇంతకుముందు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది. వాళ్ళు కూడా రెండు కలిపి ఇంటిగ్రేట్ చేయాలని ఆలోచన ఉన్నారు. ఈ సారథి వాహనాన్ని సెపరేట్ చేయకుండా వాహన సారథి కలిపి ఇంటిగ్రేట్ చేయాలని ఆలోచన ఉన్నారు. సో దట్ పబ్లిక్ చాలా ఈజీ అవుతుంది వాహనాలు. అది కూడా ఎన్ఎస్ ఇందాక మంత్రి గారు అనౌన్స్ చేసినట్టు ఈ రోజు నుంచి సెకండ్ వాహనం ఉంటే ఇంతకుముందు కాస్ట్ ఆఫ్ వెహికల్లో 2% ట్యాక్స్ అడిషనల్ ట్యాక్స్ వేసేవాళ్ళము. ఈరోజు మన మంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ జనాలకి ముఖ్యంగా 2 wheelers ఎప్పుడో అమ్మేసి ఉంటారు, అది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అట్లాంటి వాటికి మేమంతా 2% ఎక్స్ట్రా కాల్ చేసేవాళ్ళం. అట్లాంటి బాధలు ఉండవు. మరి గవర్నమెంట్ వారు డెసిషన్ తీసుకోవడానికి వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. One second. అండి సుమస్ మేడం మేడం గ్రూప్ పిక్ తీసుకుందాం.